హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మనం న్యూ బోర్న్ బేబీస్ గురించి డిస్కస్ చేద్దామండి. సో న్యూ బోర్న్ బేబీస్లో మనకి వామిటింగ్ కానీ స్పిట్టింగ్ కానీ అవ్వచ్చా, అసలు దానివల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా ఏంటి? చాలా మదర్స్కి, న్యూ బోర్న్ బేబీ మదర్స్కి ఉండే కామన్ క్వశ్చన్ ఇది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి. వామిటింగ్ అంటే ఏంటి, స్ప్లిట్టింగ్ అంటే ఏంటి అనేది. సో ఇవన్నీ డిస్కస్ చేసేద్దాం. అండ్ ఎలాంటి పొజిషన్లో మనం ఫీడింగ్ ఇవ్వాలి ఏంటి, కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో షేర్ చేస్తానండి. సో వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు వాచ్ చేశారంటే మీకైతే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ న్యూ బోర్న్ బేబీ మదర్స్కి అయితే ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో అన్ని పాయింట్స్ కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేయడానికి ట్రై చేస్తానండి. సో మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, వీడియో ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. సో ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వామిటింగ్ అంటే ఏంటి, స్ప్లిట్టింగ్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ అయితే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. సో వామిటింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్లిట్టింగ్ దగ్గరికి వద్దాం. సో న్యూ బార్న్స్కి ఏంటంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత కొంచెం పెరుగులాగా అలా నోట్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. లేకపోతే కొంచెం ఎక్సెస్ మిల్క్ ఏమన్నా ఉంటే అది కూడా బయటకు వస్తుంది. దాన్ని స్ప్లిట్టింగ్ అంటాం. అండ్ వామిటింగ్ అంటే ఏంటంటే మరీ ఎక్కువగా ఫ్లో అనేది ఎక్కువగా వచ్చి పడిపోతాం. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ వామిట్ చేశారంటే అక్కడి వరకు వెళ్ళి పడటం. సో దాన్ని వామిటింగ్ అంటారు. స్ప్లిట్టింగ్ అంటే జస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఆ నోట్లో నుంచి పెరుగు లాంటి సబ్స్టెన్స్ కారటం, లేకపోతే మిల్క్ అనేది కొంచెం ఓవర్గా వాళ్ళు ఫీడ్ చేసినప్పుడు మిల్క్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అది. అండ్ ఇప్పుడొచ్చేసి అసలు వామిటింగ్ అనేది బేబీలో ఎందుకు జరుగుతుంది? అసలు పాలనేవి బయటికి ఎందుకు వస్తాయి? సో అది ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫీడింగ్ పొజిషన్స్ కూడా మనం తెలుసుకుందాం. సో ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా పడుకున్న పొజిషన్‌లో, సో పడుకున్న పొజిషన్‌లో అయితే ఫీడింగ్ మనం ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుందండి బేబీకి. ఏంటంటే మిల్క్ అనేది వాళ్ళ లంగ్స్‌లోకి వెళ్ళిపోయి చాలా ప్రాబ్లమ్ అయితే జరుగుతుంది. ఉక్కిరి అయిపోతారనమాట. సో ఎప్పుడు కూడా మీరు ఫీడింగ్ ఇచ్చే పొజిషన్ అయితే మాత్రం సిట్టింగ్ పొజిషన్‌లోనే ఫీడింగ్ అనేది ఇవ్వాలి. సో ఆ సిట్టింగ్ పొజిషన్‌లో కూడా ఈ మిల్క్ అనేది ఎక్కువగా బయటికి స్ప్లిట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడు కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను. సో కూర్చుని మనమైతే బేబీకి ఫీడ్ చేస్తాం కదా! సో ఆ కూర్చున్నప్పుడు కూడా కొంచెం స్లాంటింగ్ పొజిషన్, కొంచెం పైకి ఇలా పెట్టి స్లాంటింగ్ పొజిషన్ మీకు అర్థం కావటం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది బేబీ అనుకోండి. సో నార్మల్‌గా మనం ఫీడ్ అనేది ఈ విధంగా ఇస్తాం. సో కొంచెం ఇలా స్లాంట్ చేసినట్టు ఫీడ్ అనేది మనం ఇచ్చినట్టయితే హెల్ప్ఫుల్‌గా ఉంటుందన్నమాట. సో అలా స్ప్లిట్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం వరకు ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీరు ఇప్పుడు ఫీడింగ్ అనేది ఒక 20 మినిట్స్ మీరు ఇచ్చినట్టయితే గనక, సో ఫీడింగ్ మధ్యలో కొంచెం గ్యాప్ ఇవ్వండి. ఏంటంటే ఇప్పుడు 20 మినిట్స్ కనుక మీరు ఫీడ్ చేసినట్టయితే ఒక 10 మినిట్స్ తర్వాత బేబీని బ్రబ్ చేయండి. అంటే భుజం మీద వేసుకుని కొంచెం తిప్పండి. సో ఆఫ్టర్ అలా తిప్పిన ఒక 10 మినిట్స్‌కి మళ్ళీ ఇంకో రిమైనింగ్ బ్యాలెన్స్ 10 మినిట్స్ స్పీడ్ ఉంటది కదా! అప్పుడు ఇవ్వండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇలా భుజం మీద వేసుకుని మనం తేన్పొచ్చేదాకా తిప్పండి. సో ఎప్పుడూ కూడా మనం ఫీడ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే బేబీని ఇలా వేసుకుని బ్రబ్ చేస్తూ ఉండాలి. సో మ్యాక్సిమం టైమ్స్ అనేది తేన్పొస్తుంది. బట్ కొన్ని కేసెస్‌లో అయితే రాదు. బట్ మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. సో అలా బ్రబ్బింగ్ రాకపోయినా పర్లేదు. బట్ ఏంటంటే ఎస్పెషల్లీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆహ్, ఎవ్రీ ఫీడ్ తర్వాత అయితే బ్రబ్ చేయటానికే ట్రై చేయండి. అండ్ మీరు ఫీడ్ ఇచ్చిన తర్వాత వెంటనే ఇలా పడుకోబెట్టేయకండి మీ బేబీని. సో 45 డిగ్రీస్ యాంగిల్‌లో ఇలా చెయ్యి మీద ఇలా వేసుకుని, ఇలా ఉండేటట్టు ఒక 10-15 మినిట్స్ అన్నా ఇలా లయింగ్ పొజిషన్‌లో 45 డిగ్రీస్ యాంగిల్‌లో ఇలా స్లాంటింగ్ పొజిషన్‌లో అయితే మీ బేబీని ఉంచడానికి ట్రై చేయండి. సో ఇది మాట. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అసలు బేబీ ఎక్కువగా ఎందుకు స్ప్లిట్ చేస్తున్నారు? అసలు స్ప్లిట్టింగ్‌కి కారణం ఏంటి అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం.
సో, ఏం లేదండి. మనం ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు సక్ చేసినప్పుడు మిల్క్ అనేది వాళ్ళు తీసుకుంటారు కదా! ఆ ప్రాసెస్‌లో కొంచెం ఒక్కొక్కసారి ఎయిర్ అనేది వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతుంది సక్ చేసే ప్రాసెస్‌లో. సో, ఆ ఎయిర్ అనేది బాడీలో వెళ్ళటం వల్ల అదేంటంటే, అది రివర్స్‌లో ఆ ఎక్సెస్ మిల్క్ గాని, అదంతా కూడా బయటికొస్తుందన్నమాట ఈ ప్రాసెస్‌లో. ఎందుకంటే గాలి వెళ్తుంది కదా! ఆ గాలి మిల్క్ రూపంలో తిరిగి బయటకొస్తుంది. దీనివల్ల మనం కంగారు పడవలసిన విషయమేం కాదండి. సో, నేనైతే ఫస్ట్ బేబీకి చాలా కంగారు పడేదాన్ని. బట్ ఇప్పుడు సెకండ్ బేబీ అప్పుడు కొంచెం ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత ఇప్పుడైతే నేనైతే అంత కంగారు పడట్లేదు. సో, అది అండ్ నెక్స్ట్ మిల్క్ అనేది స్ప్లిట్ చేయటానికి మరొక రీజన్ ఏంటంటే, మనం ఫీడింగ్ పొజిషన్ అనేది సరిగ్గా ఇవ్వకపోవటం మాట. మనం ఫీడింగ్ పొజిషన్ ఎప్పుడు కూడా కరెక్ట్‌గా ఇవ్వాలి. సో, అప్పుడు కూడా ఈ స్ప్లిట్టింగ్ అనే ఛాన్సెస్ కొంచెం తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫీడ్‌కి మధ్యలో గ్యాప్ అనేది టైమ్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సో, ఎవ్రీ 3 అవర్స్‌కి మాత్రమే ఫీడ్ అనేది ఇవ్వాలి. అంతకన్నా కూడా మీ బేబీ ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటే గనక 2½ అవర్స్‌కి ఇవ్వాలి. అంతకు మించి త్వరగా అయితే హాఫ్ అన్ అవర్‌కి 1 అవర్‌కి అలా అయితే అస్సలు ఫీడ్ ఇవ్వకండి. ఏదో విధంగా వాళ్ళని బుజ్జగించడానికే ట్రై చేయండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ అనేది మనం మెయింటైన్ చేయకపోతే ఇదొక రీజన్ కూడా. ఓవర్ ఫీడ్ ఇవ్వటం వల్ల సివియర్‌గా వామిటింగ్స్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది స్ప్లిట్టింగ్, వామిటింగ్ అనేది ఫస్ట్ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేయండి. సో, ఎక్కువగా ఇలా పడిపోతూ ఉంటే మాత్రం అది వామిటింగ్. జస్ట్ ఇలా కారి లైట్‌గా వస్తున్నాం లేకపోతే ఇలా వచ్చినప్పుడు కూడా కొంచెం ఎక్సెస్ పాలున్నా కూడా అది అది స్ప్లిట్టింగ్ మాత్రమే. అండ్ నెక్స్ట్ మ్యాటర్ ఏంటి అంటే మనం బేబీకి నేనిందాక చెప్పాను కదా! ఎయిర్ అనేది వెళ్ళిపోవటం వల్ల మనకి బేబీ స్ప్లిట్ చేస్తా ఉంటాడు తిరిగి రివర్స్‌లో అని. అదేవిధంగా మనం రబ్ చేసుకున్నప్పుడు భుజం మీద ఇలా వేసుకుంటాం కదా! భుజం మీద వేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి తేన్పనేది వస్తుంది. తేన్పొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి గనక ఫీడింగ్ టైమ్‌లో గాలి వెళ్ళినట్టయితే ఆ తేనుపుతో పాటు మనకి ఎక్సెస్ మిల్క్ అనేది కూడా బయటకొచ్చేస్తుంది. ఇదొక పాయింట్ నోట్ చేసుకోండి. అండ్ మీకు గనక అది వామిటింగ్ హెవీగా అయిపోతుంది, బాగా ఎక్కువగా ఉంది అని డౌట్ ఉంటే మీ పీడియాట్రిషియన్‌ని కన్సల్ట్ చేయండి ఇమ్మీడియేట్‌గా. సో, అది స్ప్లిట్టింగ్ అయితే మాత్రం మీరు అసలు కంగారు పడవలసిన అవసరమే లేదు. అండ్ మాక్సిమం ఇలా వామిటింగ్స్ వాటికి మాత్రం ఏ పీడియాట్రిషియన్ అన్నా ఇచ్చే మెడిసిన్ అయితే ఇదే డొమెస్టాల్. సో, మాక్సిమం ఇది న్యూబార్న్ మదర్స్ అందరికీ తెలిసే ఉంటుంది. సో, మాక్సిమం ఇదే టానిక్ అయితే ప్రిఫర్ చేస్తారు. సో, మా పెద్ద పాపకి ఇదే ఇచ్చారు. అండ్ ఇప్పుడు కూడా ఇచ్చారు. అంటే నేనైతే రెగ్యులర్‌గా ఇది వెయ్యను. బట్ ఎందుకన్నా మంచిది అని చెప్పి నేనైతే ఉంచుకుంటానంతే. సో, అదండి ఈరోజు వీడియో. అండ్ ఈరోజు వీడియో చూసాక న్యూబార్న్ బేబీస్ డౌట్స్ అయితే క్లియర్ అయినాయి అనే అనుకుంటున్నాను. సో, ఇంకా ఇలా ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్, ఆఫ్టర్ డెలివరీ కేర్ ఇవన్నీ కూడా లైన్‌గా చేస్తూ ఉంటానండి మన ఛానల్‌లో. అవన్నీ కూడా ఫాలో అవ్వండి. సో, ఆఫ్టర్ డెలివరీ ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఈ వీడియోస్ అన్నీ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ అలాగే మన ఛానల్‌లో లేడీస్ రిలేటెడ్ టిప్స్ కానివ్వండి, లేకపోతే ఫ్యాషన్ రిలేటెడ్ శారీ రివ్యూస్, డ్రెసెస్ రివ్యూస్ అండ్ కంప్లీట్‌గా బ్యూటీ రిలేటెడ్ లేడీస్‌కి సంబంధించిన ప్రతి వీడియో కూడా మన ఛానల్‌లో అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. మీకు గనక టైం ఉండి, ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి అంతా కూడా వాచ్ చేసేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కమెంట్ సెక్షన్‌లో అయితే నాకు కమెంట్ చేసేయండి. అలాగే మీ ఇంట్లో ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరన్నా ఉంటే గనక వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేస్తే వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా హెల్ప్ అవుతుందండి. ఈ వీడియో ఇంకా మరికొంతమందికి సజెస్ట్ చేస్తుంది. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో అంటిల్ నెక్స్ట్ యూజ్‌ఫుల్ వీడియో, సీ యూ. టేక్ కేర్. బాయ్.